అయ్య బాబోయ్, టోకియోని ఇలా చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కికో. మీరు నాకెందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు మేయర్ అంకుల్? ఏమిటి అలా అడిగావు? ఎందుకంటే నీ వల్లే మేము ఈ రోజు టోకియో అంతా చూడడానికి అవకాశం కలిగింది. ఒకే మాటలో చెప్పాలంటే కరెక్ట్. ఈ రోజు టోక్యోలో ఉన్న స్టేడియంలో స్పోర్ట్స్ డే ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అక్కడికి వచ్చే ప్రతి అథ్లెట్ వాళ్ళ టాలెంట్ ని చూపిస్తారు. అయితే కిక్కో ఆ పోటీలో పాల్గొంటున్నాడా? కిక్కో పాల్గొంటున్నాడు అంటే నేను కూడా పాల్గొంటాను. టోనీ, నేను స్పోర్ట్స్ డే లో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు. మీతో పాటు కలిసి చూడ్డానికే వస్తున్నాను. టోక్యో సిటీ బెస్ట్ అథ్లెట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళే మన అందరినీ స్పోర్ట్స్ డే కి రమ్మని ఇన్వైట్ చేశారు. ఊర్లోనే తిరుగుతూ ఊరిని చూసే మనకి ఇప్పుడు దేశాన్ని చూసే ఛాన్స్ దొరికింది. ఎవరి అవకాశాన్ని వదులుకోనే కూడదు, అంతే. అద్భుతం సార్, ఏం పంచు చెప్పారు. దీని వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు ఏం చెప్పారంటే కిక్కో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు తనకి థ్యాంక్స్ చెప్పారు. చీజ్. కిక్కో పద, మనం వెళ్ళి నీ ఫ్రెండ్స్ ని కలిసేద్దాం. వాళ్ళతో పాటు ఒక సెల్ఫీ తీసుకుందాం, పదా. వద్దు టోనీ, ఇప్పుడొద్దు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. వాళ్ళు గేమ్ లోని కాన్సన్ట్రేట్ చేయాలి, మనం డిస్టర్బ్ చేయకూడదు. హలో కికో, ఐఎమ్ ఫటోషి. నేను నీ గురించి చాలా విన్నాను. కలిసినందుకు సంతోషం. ఇదిగో చూడండి, నేను టెంపో అన్నా. మేము మీ గురించి ఎప్పుడూ వినలేదు. అయినా మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నేను ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీకి వైస్ చైర్మన్ ని. ఇక వీరు ఈ స్టేడియం కేర్ టేకర్ చోకీ. ఈ స్టేడియంలోని గ్రౌండ్ ని మెయింటైన్ చేయడం దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు అన్ని విషయాలు వీరే చూసుకుంటారు. హలో ఫోటోషి అండ్ చోకీ అంకుల్, మీ ఇద్దరిని మీట్ చేసినందుకు చాలా సంతోషం. రండి, ఈ చీఫ్ గెస్ట్ ని మనందరం కలిసి ఆహ్వానిద్దాం. వావ్, ఏంటి ఆడియన్స్ ఇంత బాగా రియాక్ట్ అవుతున్నారు? దాన్ని మూడే మాటల్లో చెప్పాలంటే హూ ఇస్ హీ? ఆయనే మిస్టర్ అకిటో, ఈ టోక్యో స్పోర్ట్స్ అకాడమీకి చైర్మన్. కానీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ కోసం ఇంత సెక్యూరిటీస్ కి అవసరమే ఉంది? ఎందుకంటే ఈ టోక్యో స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ చాలా పాపులర్. ఇక్కడ స్పోర్ట్స్ కోసం ఎంత డబ్బు ఖర్చైనా అది ఇవ్వడం, ప్లేయర్స్ ని ఎంచుకోవడం అంతా వీరే చేస్తారు. అలా అంటే పవర్ఫుల్ కన్నా చాలా పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. సరే, నేను ఇప్పుడు ఏమైనా తింటాను. ఇంకా సేపట్లో ఇక్కడ ఫంక్షన్ ప్రారంభం అవుతుంది. మీరు వెళ్ళి మీ సీట్స్ లో కూర్చోండి. నేను మా చైర్మన్ అకిటో దగ్గరకు వెళ్ళి కూర్చుంటాను. చోకీ, నువ్వు వీళ్ళందరినీ చూసుకో. టోక్యో సిటీ స్టేడియంలో స్పోర్ట్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మన సిటీలో 3 బ్యాచ్ అథ్లెట్స్ వాళ్ళ టాలెంట్ ని చూపించుకోబోతున్నారు. చార్జు షార్ట్ పుట్ లో పెర్ఫామ్ చేయబోతున్నారు. ఐస్ అండ్ డిస్కస్ ఇంకా హీరో జావెలిన్. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఆటల్లో ఛాంపియన్స్ గా ఉన్నారు. అందువల్ల ఈ రోజు వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ ప్రతిభను కనబరచబోతున్నారు. అంటే షార్ట్ పుట్, డిస్క్ త్రో మరియు జావెలిన్ ఒకే సమయంలో చేయబోతున్నారు.
R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక ప్రమాదం. ఈ పొగలో నాకు అసలు ఏం కనిపించడం లేదు. నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో వెంటనే ఫార్ములా నెంబర్ 375 ని అప్లై చేసి స్టేడియం లోపల ఈ పొగని లేకుండా చేసేయ్. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 375. ఏంటిది? ఆ అథ్లెట్స్ అందరూ ఏమైపోయారు? అయ్యయ్యో, ఏమిటిది? కికో, చైర్మన్ ఇంకా వైస్ చైర్మన్ ఇద్దరు మిస్ అయిపోయారే. వాళ్ళు ఇద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని నాకు అనిపిస్తోంది. సూపర్ స్పీడో వెంటనే ఆ కార్ని ఫాలో చేయి. ఓకే బ్రో, లెట్స్ గో. ప్లీజ్ ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయండి. ఇది ఫుటోషి అంకుల్ వాయిస్ కదా, కానీ ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తోంది? కికో, ఇక్కడ కిందకి చూడు. ఓ కికో, నా చెయ్యి జారిపోతుంది. త్వరగా వచ్చి నాకు హెల్ప్ చేయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ కికో, సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 230. ఫుటోషి అంకుల్, అకితో అంకుల్ ఏమైపోయారు? కిడ్నాపర్స్ నన్ను అకిటో అంకుల్ ని 2 వేరు కార్లలో కిడ్నాప్ చేశారు. నా కారులో 4 కిడ్నాపర్స్ నన్ను పట్టి ఉంచారు. ఆ కారే ఇప్పుడు ఈ లోయలో పడిపోయింది. మీరు మాత్రం కారులోంచి ఎలా బయటకు వచ్చారు? ఆ కారు కింద పడుతూ ఉంటే నేను డోర్ తెరుచుకుని అందులోంచి దూకేశాను. అప్పుడే ఈ చెట్టు మీద ఇరుక్కున్నాను. కానీ ఆ కిడ్నాపర్స్ పారాచూట్ తో ల్యాండ్ అయి సేఫ్ గా ఆ లోయ కింద ల్యాండ్ అయిపోయారు. కానీ కారు మాత్రం కింద పడి మొత్తం ధ్వంసమైపోయింది. నాకు విషయం అసలు అర్థం కావడం లేదు. ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? కికో, నాకేమనిపిస్తుందంటే అకిటో అంకుల్ హెలికాప్టర్ లోనే ఉండుండాలి. రా, మనం వెళ్ళి ఫాలో అవుదాం. పైగా నా ఆటో రిపేర్ కూడా కంప్లీట్ అయ్యింది. హలో, చెప్పండి. సరే, పట్టి ఉంచండి, మేము వస్తున్నాం.
చైర్మన్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికిపోయారట. రండి వెళ్ళి వాళ్ళని ఇంట్రోగేట్ చేసి చైర్మన్ ని విడిపిద్దాం. ఆ కిడ్నాపర్స్ ఎవరో చెప్పండి. ఇంకెవరు? వీళ్ళే. వీళ్ళ కానీ వీళ్ళెందుకు అలా చేయాలి? అసలు వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలుసుకోవడం అనేది చాలా పెద్ద రహస్యం. దాన్ని కనిపెట్టడం కష్టం. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే వీళ్ళు ముగ్గురు బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఎస్కేప్ అయిపోయారట. అప్పుడు సార్ ఎంతో తెలివిని ఉపయోగించి వాళ్ళని మధ్యదారిలో పట్టుకున్నారట. లేదు కికో, మేము ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ చేయలేదు. అయితే మీరెందుకు పారిపోయారు? ఎందుకంటే అది చూసి మేము భయపడిపోయాం, అందుకని అక్కడి నుంచి మేము పరిగెత్తాం. మీరే చెప్పండి, మేమెందుకని చైర్మన్ సార్ ని కిడ్నాప్ చేస్తాం? మిమ్మల్ని జైలుకు పంపిస్తే ఆ నిజమేంటో మీరే చెప్తారు. గార్డ్స్, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఫుటోషి అంకుల్, నాకు వీళ్ళు చెప్పేది నిజం అనిపిస్తోంది. ఇది సింపుల్ కేస్ కికో. వీళ్ళు ముందుగా షార్ట్ పుట్ లో, డిస్కస్ తర్వాత జావ్లిన్ లో బాంబులు వేసి స్టేడియం ని అల్లకల్లోలం చేశారు. ఆ తర్వాత సరైన సమయం చూసి వీళ్ళు మనుషులు చైర్మన్ ని కిడ్నాప్ చేశారు. ఒక్క నిమిషం అంకుల్, నేను ఆ బ్లాస్ట్ అయిన చోటుని చూడాలనుకుంటున్నాను. ఇలా చూడండి, నేను ఆ 3 థింగ్స్ ని స్కాన్ చేశాను, కానీ ఈ 3ట్లోనూ బాంబు ఉన్నట్టు ఆధారమే లేదే. ఒక్క నిమిషం, అలాగే ఈ గ్రౌండ్ ని కూడా స్కాన్ చేయడం చాలా అవసరం. బాంబ్ స్పోర్ట్స్ వెపన్స్ లో లేవు, గ్రౌండ్ లోపలే ఉన్నాయి. ఎవరో గ్రౌండ్ లోపల ల్యాండ్ మైన్స్ ని ఫిక్స్ చేశారు. దీన్ని ఒకే మాటలో అడగాలంటే వై? ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఆ ల్యాండ్ మైన్స్ పేలాలని ఆ మైన్స్ ని ముందుగానే పాతి పెట్టారు. వీళ్ళందరూ షార్ట్ బోట్స్, డిస్కస్ ఇంకా జావెలిన్ లో ఉన్నారు కదా. అప్పుడు అదొచ్చి పడగానే అన్నీ పేలిపోయాయి. ఆ బ్లాస్ట్ ని రీజన్ గా పెట్టుకుని ఎవరో అంకుల్ ని కిడ్నాప్ చేసినట్టున్నారు. కానీ కికో, కిడ్నాపర్ కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే ల్యాండ్ మైన్స్ ని ఫిక్స్ చేశాడు. సరిగ్గా ఆ ప్లేస్ లోనే అథ్లెట్స్ అంతా విసిరేశారు. కానీ ఆ విషయం కిడ్నాపర్ కి ఎలా తెలిసింది? అథ్లెట్స్ ఇక్కడి వరకే విసురుతారని తనకెలా తెలుసు? ఎందుకంటే కిడ్నాపర్ ఈ అథ్లెట్స్ పవర్ ని బాగా తెలుసుకున్నట్టున్నాడు. ఈ గ్రౌండ్ గురించి తెలుసుకున్నాడు. కానీ చైర్మన్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు అర్థం కావడం లేదు కికో. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అకితో అంకుల్ ని సేఫ్ గా తిరిగి తీసుకురావాలి. పద సూపర్ స్పీడో, మనం వెంటనే ఆయన్ని ట్రేస్ చేయాలి. ఆల్ రైట్ బ్రో, లెట్స్ గో. కికో, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఫుటోషి అంకుల్ ని కిడ్నాపర్స్ ఈ కారులోనే కిడ్నాప్ చేశారు. పద చూద్దాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 230 ని అప్లై చేసి అకితో అంకుల్ ని కనిపెడదాం. సూపర్ స్పీడో, ఏ హెలికాప్టర్ మన మీద అటాక్ చేసిందో అది ఈ డైరెక్షన్ లోనే వెళ్ళింది. ఈ డైరెక్షన్ లో వెళ్తే చాలా దూరం వెళ్ళినాను, ఒక్క ఐలాండే ఉంది. ఖచ్చితంగా హెలికాప్టర్ ఇక్కడే ల్యాండ్ అయి ఉంటుంది. పద వెళ్దాం. హెలికాప్టర్ అనేది ఒకటి ఉంటే దాన్ని ల్యాండ్ చేయడానికి హెలిప్యాడ్ కూడా ఉండాలి కదా. సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. అదిగో అలా చూడు, అక్కడుంది హెలిప్యాడ్. పద మనము వెళ్దాం. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం పెట్టబోయే ఒక్కొక్క స్టెప్ చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఇంకా సైలెంట్ గా చేయాలి. నువ్వు ఫార్ములా నెంబర్ 25 ని అప్లై చేయి. నీ సైజ్ ని చిన్నది చేసుకో. ఓకే బ్రో, హియర్ ఐ గో. నేను ఒక చిన్న టాయ్ కార్ లాగా మారిపోతాను.
ఏయ్. కిడ్నాపర్ అంకుల్ ని ఈ రూమ్ లోనే బంధించుంటాడేమో అనిపిస్తోంది. సూపర్ స్పీడో, వీళ్ళని ఇప్పుడు హ్యాండిల్ చేయడానికి నువ్వు నీ ఒరిజినల్ సైజ్ కి రావాలనుకుంటున్నాను. ఫార్ములా నంబర్ 578 ని అప్లై చేయి. ఎస్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 578. ఓ, ఇవన్నీ కార్సా లేక ఫుట్బాల్సా? ఎలా పైన వచ్చి పడుతున్నాయో చూడు. సూపర్ స్పీడో, నేను అంకుల్ ని కనిపెట్టేశాను. మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. థ్యాంక్ గాడ్ అకిటో సార్, మీరు సేఫ్ గా తిరిగి వచ్చేసారు. అరే, ఏది ఎలా అయితేనే ఈ కిడ్నాప్ నుంచి మనం ఇప్పుడు బయటపడ్డాం. లేదు మేయర్ అంకుల్, మనం ఆ కిడ్నాపర్ ని పట్టుకునే వరకు ఈ సమస్య ఒక ముగింపుకి రాదు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు కికో. మనం ఆ కిడ్నాపర్ ని వెతికి తీరాలి. వెతికి తీరడానికి అవసరం లేదు అంకుల్. ఆ కిడ్నాపర్ ఇప్పుడు నా కంటి ముందే ఉన్నాడు. ఎవరు? నేనా? నీకు మధ్యన పోయిందా కికో? నాకెటువంటి సమస్య లేదు. నాకు అప్పుడే మీ మీద ఒక డౌట్ వచ్చింది. కిడ్నాపర్ అకితో అంకుల్ ని కిడ్నాప్ చేశాక డబ్బులేం అడగలేదు, కిడ్నాప్ మాత్రమే చేశారు. కానీ కికో, పుటోషి అంకుల్ ని అకిటో అంకుల్ ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ అకాడమీకి చైర్మన్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన్ని కిడ్నాప్ చేస్తేనేగా ఆయన పవర్ సీనకి దక్కుతాయి. ఇది నిజం కాదు, అబద్ధం. కికో, నీ దగ్గర దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీరేగా చెప్పారు ఆ కిడ్నాపర్స్ మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు. అందుకే మీరు కార్ ని నడపలేదని చెప్పారుగా. కానీ నాకు ఆ బండిలో ఉన్న స్టీరింగ్ మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అది మీతో మ్యాచ్ అవ్వకూడదు కదా. చూద్దాం అది కరెక్టా కాదా అని. ఇప్పుడు మీ చేతుల్ని జాపండి. ఇది నాకు కార్ లో ఉన్న స్టీరింగ్ మీద దొరికింది. ఇది మీ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. కాటు అంతే, ఇప్పుడు తనకు తానుగా వచ్చి దొరికిపోయాడు. అలా చూడు. ఇప్పుడు నేను ఈ స్టేడియం అంతా ల్యాండ్ మైన్స్ పెడతాను. ఆ తర్వాత మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను. నేను ఆట ఆడడం మొదలు పెట్టానంటే గెలుపు నాదే, అందరిది ఓటమే. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 12. Yes, Kiko. Get ready to fly.
ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. అలా తిరిగి ఇలా తిరిగి చివరికి మాకు దొరికిపోయావు చూసావా? డిటెక్టివ్ చట్పట్ నీతో ఇక ఆడుకుంటాడు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కిక్కు అండ్ సూపర్ స్పీడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మీ గురించి విన్నాను, ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఉన్న చోట ఎక్కడా పొరపాట్లు జరగవన్న సంగతి మీరు నిరూపించారు.